విద్యారంగ పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే బస్సు జాథాను జయప్రదం చేయండి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎర్రిస్వామి ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలని, మూసివేయబడ్డ పాఠశాలను పునః ప్రారంభించాలని, పేద విద్యార్థులకు పీజీ విద్య దూరం చేసే 77 జీవోను రద్దు చేయాలని, ఈ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగే బస్సు జాథాను జయప్రదం చేయాలని, ఈ నెల 7, 8, 9 తేదీలలో బస్సు జాథా నంద్యాల జిల్లాకు ప్రవేశించడం జరుగుతుంది. కావున విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని బస్సు యాత్రను జయప్రదం చేయాలని వారు అన్నారు. జయప్రదం చేయండి బస్సు జాతరను. జయప్రదం చేయండి బస్సు యాత్రను. ఈ నెల 7, 8, 9 తేదీల్లో నంద్యాల జరిగే బస్సు జాతరను జయప్రదం చేయండి. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. రద్దు చేయాల ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. ఈరోజు బనానాపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం టు హిందూపురం వరకు బస్సు జాథా నిర్వహించడం జరుగుతుంది. ఈ బస్సు జాథా అనేది నవంబర్ 7, 8, 9 తేదీల్లో నంద్యాల, బనియానపల్లి, డోన్ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రైవేట్ వ్యక్తులకు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల పేద విద్యార్థులు, మెడికల్ చదివే విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పి, అదేవిధంగా అనేక రకాల విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల నవంబర్ 7, 8, 9 తేదీల్లో నంద్యాల జిల్లా కేంద్రంలో బస్సు యాత్ర జయప్రదం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా పిలుపునిస్తున్నాం. ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.